విశాఖ సముద్రం పైకి సైలెంట్గా కనిపిస్తున్న లోపల మాత్రం డేంజర్ బెల్స్ మోగిస్తోందా? రోజుకో ఘటన, గంటల వ్యవధిలోనే మరో ప్రమాదం. ఆర్కీ బీచ్లో పర్యాటకులు అలల్లో చిక్కుకుపోవడం, హార్బర్ దగ్గర బోటు బోల్తా పడడం, అంతకుముందు 6 మత్స్యకారులు అదృశ్యమైన విషాదం. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదాలా, లేక విశాఖ తీరంలో సముద్రం స్వభావంలో ఏదైనా కీలక మార్పుకి ఇది సంకేతమా? విశాఖ తీరంలో ప్రస్తుతం డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. 10 రోజుల్లో తీరంలో వరుస ప్రమాదాలు జరుగుతూ వచ్చాయి. నిన్న ఆర్కీ బీచ్లో సముద్ర అలల్లో 2 పర్యాటకులు చిక్కుకుపోయారు. అయితే లైఫ్ గార్డ్స్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఇవాళ హార్బర్ సమీపంలో అలల ధాటికి ఒక మరబోటు బోల్తా పడిపోయింది. రాళ్ల మధ్య చిక్కుకుపోయిన మత్స్యకారుణ్ణి సిబ్బంది రక్షించారు. వారం క్రితం బోటు ప్రమాదంలో 6 మత్స్యకారులు గల్లంతైపోయారు. రఫ్ సీ, బలమైన అలలే ఈ వరుస ఘటనలకు ప్రధాన కారణమా? విశాఖ తీరంలో ఏడాదిలో 122 హై రిస్క్ రిప్ కరెంట్ రోజుల్ని సైంటిస్టులు గుర్తించారు. మా ప్రతినిధి ఖాజా మనకి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఖాజా, ఏం జరుగుతోంది విశాఖ బీచ్ లో? ఎందుకు వరుస పెట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే సరైన సమాధానాలు అయితే దొరకట్లేదు. తాజాగా అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? ఖచ్చితంగా సముద్రంలో ఏదైనా సిస్టమ్ ఏర్పడితే కానీ దాని అలల తీవ్రతలో మార్పు అనేది అంత పెద్దగా ఉండదు. దీంతోపాటు పౌర్ణమి అమావాస్య రోజుల్లో అయితే అలల తాకిడి పెరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు సాధారణ రోజుల్లో కూడా ఈ అలల తీవ్రత భారీగా పెరగడం, దీంతోపాటు ప్రమాదాలు చోటు చేసుకోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు ఎప్పుడు గంగలోకి వెళ్ళి తమ జీవనాధారం చేసుకునే మత్స్యకారుల బోట్లు కూడా ఇప్పుడు బోల్తా పడడం అందరిలో చర్చనీయాంశంగా మారింది. వారిలో మరింత ఆందోళన నింపుతుంది. మరోవైపు తీరం బయట ఉన్న పర్యాటకులు కూడా కెరటాల దగ్గరికి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్తే వాళ్ళని కూడా ఆ కెరటాలు అమాంతంగా లోపలికి లాగేస్తున్నాయి. తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ కెరటాల ఉధృతి పెరగడానికి కారణం ఏంటి, ఈ ప్రమాదాల సంఖ్య ఎందుకు పెరుగుతుంది, ఈ తీవ్రత ఎందుకు కొనసాగుతుంది అనే మీద ఇంకా అధ్యయనాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం తాజాగా ఈ తెల్లవారుజామున బోటు ప్రమాదానికి గురైన ఈ మత్స్యకారులు ఈ 2 మత్స్యకారులు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ వైద్యులు సపరీలు చేయడంతో కాస్త కోలుకున్నారు. ఇంతకీ ఈ అలల తీవ్రతకు ఇవి బోట్లు ఎందుకు తిరగబడుతున్నాయి, కారణం ఏంటనేది వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి మీరు జనరల్గా ఈ సముద్రంలో వేట అనేది మీకు కొత్త ఏం కాదు. కాకపోతే ఈ ప్రమాదం ఎందుకు జరుగుతుంది, ఎందుకు మీరు ఆ అలను అంచనా వేయలేకపోతున్నారు? మీరు ఏం సార్ ఏం కనకప్పుడు సార్ దాన్ని ఏమీ చేయలేము సార్. ఏం చేయలేము, మనం ఏం చేయలేము, కాంకలిపోయాం అంటే ఢీ కొడుతుంది సార్, తరేసి కొడుతుంది సార్ తప్ప మీద. అందుకని మేము 6 వెళ్ళిన 6లోనే 4 బయటకు వస్తారు. మా ఇద్దరు రాళ్ళు చిక్కు పడిపోయింది సార్. చర్చి బతికొచ్చింది సార్ మేమైతే. అయితే ఏం చేయండి 2 నెట్ల నుంచి మొత్తం ఉన్న రాయలు చుట్టేసి సార్ మొత్తం వాళ్ళంతా తప్పు ఫీజు అయిపోయింది బోటు. ఎందుకు కెరటాలు బాగా పెరిగాయి, ఏం జరిగింది అసలు? కెరటాలు బాగా పెరిగాయంటే వలేసాం చేపలు చూసుకొని వేసాం. పెద్దగా నాయాలు వస్తాయి. ఫస్ట్ నాయలు ఏం లేవు, సడన్గా పెద్ద నాయాలు రావడం వల్ల రాయల మీదకి తిరగబడిపోవడం 4 దూకేశారు. మా ఇద్దరం తెప్పలో ఉండిపోయి ఎగిరిపోయాం రాయల పైకి. ఏం జరుగుతుందో అసలు షాకింగ్లో ఉండిపోయి అసలు పెద్దనాయ అనేది అంటే సముద్రంలో కొత్త ఏం కాదు, జనరల్గా అప్పుడప్పుడు వస్తుంటాయి. వచ్చింది కదా, సడన్గా వచ్చింది. అది నాయలు లేవనేసి తెప్ప పక్కనే వెళ్ళాం. సడన్గా రావడం వల్ల రాయల మీద తిరగబడిపోయింది. గతంలో కూడా ఈ నాయాలు పెద్ద నాయాలు వచ్చి ఉంటాయి కదా, గతంలో ప్రమాదాలు జరగలేదు, ఇప్పుడు ఎందుకు అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఏమంటారు? 10 సంవత్సరాల నుంచి చేసాం సార్ ఆట, ఎప్పుడు ఇలా జరగలేదు సార్. అంతే స్థలంగా ఏం చేయలేదు, ఒకటి అయిపోయింది, నాయించి తప్పించి ఢీ కొడుతుంది సార్. ఆ రాళ్ళు ఉండిపోయింది, చిక్కిపోయింది సార్. అలాగే మీ ఇద్దరు బతికి మన బాడీలు దొరకనుకున్నాం అనుకుని ఆశలు ఆకరం లేదు. అలా బతికొస్తాం, అక్కడ దేవుడు చూశాడు సార్. అది ఏమంటారు మీరు? గతంలో కూడా ఇదే సముద్రం, ఇదే వేట, ఇదే మరి మత్స్యకారులు, అంటే ఇప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే సముద్రంలో అలల్లో ఏదైనా మార్పు వచ్చిందా, ఏమంటారు మీరు? సడన్గా మేము అనుకోలేదు ఇది ఇంత సడన్గా రావడం. అంతా మేము ఇన్ని సంవత్సరాల నుండి పాటు చేస్తున్నాం, వేటకి వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మేము అనుకోలేదు ఇలా వస్తుందో. ఇది వెళ్ళేసరికి ఇంత తెర వచ్చేయడము, వీళ్ళిద్దరూ జస్ట్ బతుకుతారని కూడా మేము అనుకోలేదు. పక్కనే మేము ఉన్నాం. అంటే గతానికి ఇప్పటి అలల్లో తేడా వచ్చిందా, మార్పు చాలా ఎక్కువ. మేము ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి పాటు చేస్తున్నాం, మాకు తెలియదా సడన్గా ఇలా వచ్చి తీసుకెళ్ళిపోవడం ఏంటి, బోట్ వెళ్ళిపోవడం ఏంటి, వీళ్ళిద్దరు గాల్లో ఎగిరిపడడం ఏంటి, అసలు బతుకుతారు అనుకోలేదు ఇద్దరు కూడా. ఎంతంటే మేము ఆశ్చర్యపోయాము, ఇది ఇంత సడన్గా రావడం ఏంటి. ఇప్పుడు మేము ఇక్కడే కదా ఉంటాం, ఇప్పుడు మేము అక్కడే డీప్ సీలో కూడా వెళ్ళలేదు, సముద్రం ఒడ్డునే దగ్గరలోనే ఉన్నాం, దరిలోనే ఉన్నాం. అక్కడ ఉన్నా కూడా వీళ్ళు పక్క నుంచి ఎంతమంది ఉన్నారు, ఇంత సడన్గా అలలు రావడం ఏంటి, వీళ్ళు ఆ పక్కకి వెళ్ళిపోవడం ఏంటి, వీళ్ళ మీదకి
ఆశ్చర్యపడిపోయాం మేము. ఇది ఎప్పుడు ఇలా జరగలేదు కదా, ఇది కొత్తగా జరగడం ఏంటి అని. దీన్ని బట్టి చూస్తే ఏమంటారు అంటే మీరు సముద్రంలో గంగను నమ్ముకొని వెళ్తున్నారు, మీరు సేఫ్గా వస్తారని కుటుంబ సభ్యులు కూడా అనుకుంటారు. మొన్న 6 ఇప్పటివరకు వాళ్ళు ఆచూకీ తిరగలేదు, మళ్ళీ అనకాపల్లి జిల్లాలో ఒకరు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడు మీ ప్రమాదం ఏమంటారు మీరు? సార్ మేము ఎప్పుడు గంగనే నమ్ముకుంటాం సార్. మాకు ఎంత జాబ్ ఉన్నా మేము ఆ గంగ మీదే పోరాటం చేస్తాం, ఆ సముద్రం మీద మేము బతుకుతాం. చిన్నప్పటి నుంచి కూడా మాకు అదేంటంటే మా నాన్నల కాడి నుంచి మా తాతల కాడి నుంచి వచ్చినది ఇది. కానీ ఏంటంటే సార్ మేము ఒక దగ్గర వలేసేటప్పుడు వడి లాభా అవన్నీ చూసుకొని వేస్తాం సార్. కానీ ఏంటంటే అంత సడన్గా వచ్చిన తర్వాత ఏ మత్స్యకారులు కూడా ఏం చేయలేం సార్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మత్స్యకారులు ఆ సముద్రంలో వేటకు వెళ్తున్నారు, అయితే అనూహ్యంగా సముద్రంలో వస్తున్న మార్పులు మేము అంచనా వేయలేకపోతున్నామని మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు కూడా ప్రత్యేకంగా పరిశోధన జరుగుతున్నాయి. మరోవైపు ఒడిశా, ఉత్తర ఒడిశా తీరాను, అలాగే పశ్చిమ బెంగాల్ తీర సమీపంలో ఒక అల్పపీడనం అనేది అది క్రమంగా తీవ్ర రూపం దాలుస్తుంది, గాలుల తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ క్రమంలోనే విశాఖ అంటే తూర్పు తీరంలో ఉన్న విశాఖలో ఈ ప్రమాదం జరగడం కూడా ఒక ఇంత ఆందోళన కలిగిస్తుంది. ఆ అల్పపీడనం కారణంగానే ఈ అలల తీవ్రత పెరిగిందా, లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఈ అలల పెరుగుదలకు కారణం ఉన్నాయా అనే దానిపై ఇంకా అధికారులు తేల్చాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఖాజా. సో అది మత్స్యకారులు చెప్తూ ఉన్నది. ఎన్నో సంవత్సరాలుగా ఇలా గంగమ్మని నమ్ముకుని తాము బ్రతుకుతున్నాము, ఇలా చేపల వేట చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నాము, కానీ ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ఊహించని విధంగా ఒక పెద్ద అల వచ్చేసరికి 2 మత్స్యకారులు ఎగిరి పడడం కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు బ్రతుకుతారని కూడా తాము అనుకోలేదు అని చెప్తూ ఉన్నారు. ఇలా వరుస పెట్టి ఘటనలు జరుగుతూ ఉన్నాయి విశాఖ ఆర్కే బీచ్ దగ్గర. అయితే ఇవాళ హార్బర్ సమీపంలో అలల ధాటికి ఒక మరబోటు బోల్తా పడిపోయింది. వ్యాపారం మీదే మాకు ఆస్తి అంతే లేదు, మా ఆస్తి కూడా శుభ్రం కూడా పోయింది. ఇప్పుడు తిన్నాను కూడా మాకు ఇబ్బంది. ఇప్పుడు మాకు ఈడలు కూడా చూడండి, తప్పులు ఆస్తి మొత్తం అంతా పోయింది. నా పిల్లలు నా బతికొచ్చారు. ఎన్ని విషాదాలు, ఎన్ని శోకాలు, ఎన్ని మరణాలు. కేవలం 2 వారాల్లోని ఊహించని ప్రమాదాలు విశాఖ తీరంలో చోటు చేసుకుంటున్నాయి. ఆహ్లాదంగా మారాల్సిన తీర పర్యాటకం విషాదంగా మారుతోంది. అటు మత్స్యకారుల జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. విశాఖపట్నం తీరంలో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు యాదృచ్ఛిక సంఘటనలుగా మాత్రం కనిపించట్లేదు. ఇటీవల ఆర్కే బీచ్లో 2 పర్యాటకులు బలమైన అలల్లో కొట్టుకుపోగా లైఫ్ గార్డ్స్, పోలీసులు వెంటనే స్పందించి వాళ్ళని కాపాడారు. ఇవాళ హార్బర్ సమీపంలో అలల ధాటికి ఒక మరబోటు బోల్తా పడగా బోట్ నుంచి ఎగిరిపడ్డ మత్స్యకారులు రాళ్ల మధ్య చిక్కుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దీనికి కొద్ది రోజుల ముందే విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఒక బోటు బోల్తా పడ్డంతో 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే తీరంలో వరుస ప్రమాదాలకు కారణం రిప్ కరెంట్ అంటున్నారు నిపుణులు. అంటే సముద్రంలోకి లాగేసే ప్రమాదకరమైన ప్రవాహం అన్నమాట. రిప్ కరెంట్కి నిన్నటి ఘటనే ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎంతో ప్రశాంతంగా కనిపించిన సముద్రపు అలలు ఒక్కసారిగా మనుషులు ఎలా తనలోకి లాగేసుకుంటున్నాయి అన్నది మనం చూస్తూ ఉన్నాము. వీటిని రిప్ కరెంట్స్ అంటాం. రైట్, ఇప్పుడు మనం స్క్రీన్ మీద ఒక గ్రాఫిక్ ప్లేట్ చూస్తూ ఉన్నాము. జాగ్రత్తగా గమనిస్తే సముద్రం దగ్గర అలలు సాధారణంగా ఒడ్డు వైపుకే వస్తూ ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ అలలు తిరిగి సముద్రంలోకి వెళ్ళే సమయంలో ఒక బలమైన నీటి ప్రవాహం ఏర్పడుతుంది. అదే రిప్ కరెంట్. ఈ చిత్రంలో 2 వైపులా కనిపిస్తున్న ఇసుక మేటలు అంటే శాండ్ బార్స్, వీటి మధ్యలో ఇరుకైన లోతైన ప్రాంతం ఏర్పడుతుంది. అలలు 2 వైపుల నుంచి వచ్చి మధ్యలోని ఖాళీ ప్రాంతం గుండా అత్యంత వేగంగా సముద్రం లోపలికి వెళ్ళిపోతాయి. ఎరుపు రంగు బాణాలు మనకి చూపిస్తున్నట్టుగా ఈ ప్రవాహం ఒడ్డు వైపు కాదు, నేరుగా లోతైన సముద్రం వైపు వెళుతోంది. సో ప్రమాదం ఏంటి అంటే ఈ రిప్ కరెంట్లో ఒకసారి చిక్కుకుంటే ఎంత బలంగా ఒడ్డు వైపు ఈదినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రవాహం మిమ్మల్ని నిరంతరం లోపలికే లాగుతూ ఉంటుంది. దీంతో భయపడిపోయి శక్తి మొత్తం కోల్పోయి మునిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే నిపుణులు చెప్పే మొదటి సేఫ్టీ టిప్, రిప్ కరెంట్లో చిక్కుకుంటే ఒడ్డు వైపు పోరాడకండి, ప్రశాంతంగా ఉండండి. కరెంట్కి అడ్డంగా అంటే ఎడమ లేదా కుడి వైపుకి ఈదుతూ ఆ ప్రవాహం నుంచి బయటపడాలి. ఆ తర్వాత మాత్రమే అలల సహాయంతో ఒడ్డుకు చేరుకోవాలి. అందుకే సముద్రం ప్రశాంతంగా కనిపించని రిప్ కరెంట్స్ మాత్రం ప్రాణాంతకంగా మారతాయని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్ర యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం విశాఖ తీరంలో ఏడాదిలో దాదాపు 4 నెలల పాటు సముద్రంలోకి లాగేసే ప్రమాదకరమైన ప్రవాహాలు రిప్ కరెంట్స్ ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే సముద్రం ప్రశాంతంగా కనిపించినా క్షణాల్లోనే లోపలికి లాగేసే ప్రమాదం కూడా ఉంటుంది అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇలాంటి రిప్ కరెంట్స్ ఏడాదిలో 122 రోజులు సముద్రంలో సంభవిస్తాయని తేలింది. అంటే దాదాపు ప్రతి 3 రోజులకు ఒకరోజు సముద్రంలోకి లాగేసి ఇలాంటి బలమైన ప్రవాహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇక మరోవైపు బలమైన గాలులు అలాగే రఫ్ సీ మాన్సూన్ ప్రభావం కారణంగా చిన్న బోట్లు కూడా తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయి. పర్యాటకులు హెచ్చరిక బోర్డులు రెడ్ ఫ్లాగ్స్ని పట్టించుకోకుండా సముద్రంలోకి దిగడం, మత్స్యకారులు ప్రతికూల వాతావరణంలో కూడా వేటకి వెళ్లడం ప్రమాదాల సంఖ్యని పెంచుతోంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అందుకే ప్రస్తుతం విశాఖ తీరంలో లైఫ్ గార్డ్స్ హెచ్చరికలు, కోస్ట్ గార్డ్ సూచనలు, వాతావరణ శాఖ హెచ్చరికల్ని తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.